వీళ్ళ పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు క్రిస్టియానిటీలోకి మారాల్సిందే. జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది మత మార్పిడిలు చేసుకున్నారు. మీ అందరికీ తెలుసు కదా, కోడాలి నాని గారు నుదుటిన విభూది, మెడలో రుద్రాక్ష ఎంత చక్కగా హిందూ దేవుళ్ళను పూజిస్తూ ఉంటాడు. అది బయటికి మాత్రమే, లోపల మాత్రం సిల్వ దండ వేసుకొని అలాగా లోపల కప్పెట్టేస్తుంటాడు. మరి అంత కన్వర్ట్ అయినప్పుడు ఆ విభూది రుద్రాక్షలు ఎందుకు వేసుకోవడం? ఓహో, ఓట్ల కోసమా? పాపం, మీరు ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారు కదా, సామాన్య ప్రజల్నే బలి చేస్తున్నారు, ఇంకా దేవుణ్ణి ఎంత? అయినా దేవుడి గురించి తప్పుగా మాట్లాడినప్పుడే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మేమందరం ఆల్రెడీ కన్వర్టెడ్ గొర్రెమని. మీ అందరికీ తెలుసు కదా, మొన్నటికి మొన్న జోగి రమేష్ గారి ఫ్యామిలీలో జోగి భాగవతం ఎలా జరిగిందో. వాళ్ళు ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయారు. పాపం వాళ్ళ కోడల్ని కూడా కన్వర్ట్ చేద్దామని చూసినారు, కానీ ఆవిడ కన్వర్ట్ అవ్వలేదు. అందుకే సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. చాలా మంది ఎంపీ ఎమ్మెల్యేలు చర్చి ఫాదర్ల దగ్గరికి వెళ్ళి ప్రేయర్లు చేయించుకున్న వీడియోలు కూడా కొన్ని రిలీజ్ అయిపోయినాయి. ఇది మీ బతుకులు అంటే, పదవుల కోసం మీరు ఎంతకైనా తెగిస్తారనమాట. మీ మతాలను కూడా మార్చుకుంటారనమాట. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు నాయకులు, మళ్ళీ మేము మీకు ఓట్లు వేయాలి, మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి. మీరు మతాలు మారితే తప్పితే మీకు జీవితం లేదనుకునే మీరు మాకు నాయకులు. పైన పటారం లోన లోటారం. జోగి రమేష్ గారు వచ్చేమో అరచేతుల దీపం పెట్టుకొని తిప్పుతారు, మీరేమో లోపల సిలువేసుకుంటారు, పైకి మాత్రం రుద్రాక్షలు వేసుకుంటారు. చూసే జనాలకు తెలియాలి ఇదంతా భాగవతం. మీరు ఎంత మత మార్పిడిలు చేస్తున్నారో, మీరు పదవుల కోసం ఇంకెంతకు తెగిస్తారనేది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.